నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. లాక్డౌన్ విధించాం, టీమిండియాగా పనిచేసి గడ్డు కాలాన్ని అధిగమిద్దామంటూ ప్రధాని గర్జించారు. పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా దేశంలో లాక్డౌన్ విధించబోతున్నారనే వార్తలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. లాక్డౌన్ విధించాలనే ఆలోచన తమకు లేదని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్లతో అత్యున్నత స్థాయి వర్చువల్ సమావేశం నిర్వహించిన మోడీ ఎల్పీజీ, పెట్రోల్, ఎరువుల కొరతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వ్యాపార స్థిరత్వం, ఇంధన భద్రతపై ఎల్జీ సీఎంలకు కీలక సూచనలు చేసిన ప్రధాని టీమిండియాగా పనిచేసి ఈ గడ్డు కాలాన్ని అధిగమిద్దామని పిలుపునిచ్చారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధిత మహిళ మరో వీడియో విడుదల చేసింది. తాను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చూస్తూ పెరిగానని, తన అమ్మ నాన్న లాగానే ఆయనను కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా అనుకున్నానన్నారు. ఇప్పుడు తనకు ఆయన కూడా న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బాధిత మహిళ సెల్ఫీ వీడియో ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విన్నవించుకున్నారు. నాకు తెలిసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు, వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్. నేనే అడుగుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసో, శ్రీధర్ని రైట్ అని ప్రూవ్ చేసో ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో అలో చేయండి. ఇదంతా మానేసి మీరు హోల్డ్ చేసి పెట్టి, ఒక విషయాన్ని హోల్డ్ చేసి పెట్టి మెల్లిమెల్లిగా ప్రజల్లో ఆ విషయాన్ని మర్చిపోయి చేసి అతన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అంటే మీరు ఒక అమ్మాయికి ఏం చేశారండి? మీరు ఒక అమ్మాయికి అందరూ కలిసి కంకణం కట్టుకొని ఒక అమ్మాయికి సక్సెస్ఫుల్గా అన్యాయం చేశారు. చాలా తప్పు సార్ ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటకు వచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు, ఇలాంటి విషయాల్లో కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను, పాపులర్ అవుదామని కాదు, శ్రీధర్ని పాపులర్ చేద్దామని కాదు, శ్రీధర్ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. మీరు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీలో ఎంత కోపం ఉంటుందో, మీలో ఎంత కసి ఉంటుందో మీ ఫ్యాన్స్గా మాకు అంతే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు లాగా పవన్ కళ్యాణ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మేము అలా అనుకునే వాళ్ళం సార్. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు, మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమన్నా అనిపిస్తుందేమో. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతమైన లదాఖ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోజిలా వద్ద మంచు చర్యలు విరిగిపడి 7 మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు. శ్రీనగర్ లేహ్ హైవే పూర్తిగా బ్లాక్ అయింది. సుమారు 15 వాహనాలు మంచులకు చిక్కుకున్నాయి. వారి కోసం అధికారులు చేస్తున్న రెస్క్యూ కొనసాగుతోంది. Nasıl sen minda ta nasıl sen sahih çava ata but so gadi na but pa
హైదరాబాద్లో కుళ్ళిన చికెన్ గుట్రట్టయింది. మూసాపేట భరత్ నగర్లో హెచ్ ఫాస్ట్ ఆకస్మిక తనిఖీల్లో 352 కిలోల పాడైన చికెన్ లభ్యమైంది. అపరిశుభ్రంగా నిల్వ చేసి హోటల్కు సరఫరా చేస్తున్న సూరజ్ పాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాడైన చికెన్ సీజ్ చేసి గడువు ముగిసిన లైసెన్స్తో వ్యాపార నిర్వహణపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. చిత్తూరు జిల్లా పాలమాకులపల్లి సమీపంలో బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. హైవేపై ఆగి ఉన్న బస్సును వెనక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఒక పాప, ఒక మహిళ, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయం చేయడం కంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తనకు ముఖ్యమని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే విడిది కార్యాలయంలో తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం నందమూరు గ్రామ వైసీపీ కార్యకర్తలు, సీనియర్ పొలిటికల్ నాయకులు తోట గోపి సారథ్యంలో దోల సూర్యనారాయణతో పాటుగా వారి అనుచరులు 25 కుటుంబాలకు చెందిన వారు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేయాలని ఆయన అన్నారు. జనసేనలో చేరితే రాజకీయంగా ప్రమోషన్ వచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అడిగే స్థితి నుంచి ప్రజలకు సేవ చేసే స్థాయికి వచ్చే అవకాశం జనసేనలో ఉంటుందన్నారు. ప్రధాని మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ల సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకువెళ్తుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధికి పవన్ కట్టుబడి ఉన్నారన్నారు. అధికారం కోసం కాకుండా సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో జనసేనలోకి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అరప ప్రసాద్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా తూర్పు వీధి యాదవుల రామాలయం సందర్శించి స్వామివారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు దర్శించుకున్నారు. ఆయన వెంట తెలుగుదేశం నాయకులు పరిమి రవికుమార్, గంధం సతీష్, తానంకి శ్రీనివాస్, పరిమి వీరభద్రరావు, మల్లిపూడి కిషోర్, మొగలపు రాజు, బొల్లిన రామకృష్ణ, గోడవల్లి శ్రీనివాస్, వెలిగట్ల రాము, పొనుకుమాటి గంగరాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Picture
ఐటమ్స్ చూడండమ్మా 10 కౌంటర్లు అలాగే కంటి కౌంటర్లో తూర్పు వీధి యాదవ రామాలయం మరి అత్యంత వైభవంగా ఈవేళ శ్రీరామనవమి కళ్యాణాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ గుడి కట్టి 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి వైభవపేతంగా జగన్నాథపురానికి తలమానికంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి గుడి నిర్మించిన యాదవ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎవరైనా సరే పరిపాలన విషయంలో శ్రీరామ పరిపాలన అంటారు, ఇంకెవరి పేరు ఎత్తరు. అంటే అంత న్యాయబద్ధంగా అంత ధర్మంగా పరిపాలించిన మహాప్రభు శ్రీరాముడు. ఇవాళ అయోధ్యలో కూడా మరి మన కేంద్ర ప్రభుత్వం చాలా చక్కటి రామాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అందులో కూడా అందరికీ పాత్ర ఇచ్చారు. ఇటుక పేర్చిన వాడికి ఇటుక ఇచ్చారు. రకరకాలుగా మరి అందరినీ పార్టిసిపేట్ చేసిన పరిస్థితి అయోధ్య రామాలయానికి ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈవేళ ఇక్కడ మహిళా సోదరీమణులు అలాగే సోదరులు జగన్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న పండుగ మరి అందరూ కూడా భావిస్తే పరిస్థితి ఈ శ్రీరామ జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే యాదవ సోదరులు ఈ ఉత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా కమిటీ సభ్యులు అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయిన ముత్యాల సత్యనారాయణ గారు, పరిమి వీరభద్రరావు గారు, సర్పంచ్ శ్రీను గారు, అలాగే సొసైటీ డైరెక్టర్ రాము గారు, ఇతర పెద్దలు అందరికీ, పంచాయతీ బోర్డు మెంబర్లకి, ఇతర పెద్దలందరికీ, అలాగే మన గంగరాజు గారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ ఈ కార్యక్రమానికి కోడల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరిమి రవికుమార్ గారు, అలాగే జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలోని శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డే రఘురామనాయుడు దర్శించుకున్నారు. ఆయనతో పాటు చిట్టూరి బాపన్న, సూరిపోయిన నాగేశ్వరరావు, తానింకి శ్రీనివాస్, తీర్థాల నాగు, సోమ త్రిమూర్తులు, తమ్ము బాక్తులు సత్యనారాయణ, నీలం నరసింహమూర్తి, పొట్టూరు నాగరాజు, పోసిన శ్రీనివాస్ మరియు యాదవ్ సంఘం పెద్దలు గొర్రెల శ్రీను, కలిసెట్టి తాతారావు, అంజిరెడ్డి, వింజమూరి శ్రీనివాసరెడ్డి, కొరమాండల వెంకటేశ్వరరావు, లంక రాజశేఖర్, దత్తుసాయి, మార్లపూడి సుబ్బారావు, ఎల్పే గాంధీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.